డిస్ట్రిక్ట్‌కి నేను ఏదైతే డేటా ఇస్తున్నానో కరెక్ట్‌గా చూడండి. మీకు డేటా తోటి మీకు మీకొచ్చిన మార్క్స్‌కి జాబ్ వస్తుందా? రాలేదని నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు బీసీ ఏకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది? బీసీ బికి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది? బీసీ సికి, డికి, ఈకి ఇలా కేటగిరీ వైస్, పోస్ట్ వైస్ ప్రతీదీ చెప్తాను. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటి స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసింది అంటే మీకు అర్థం కాదు. సో, మల్టిపుల్ వీడియోస్ వేరే వేరే వాళ్ళవి చూడాల్సొస్తున్నాయి. సో, ఈ ఒక్క వీడియో చూడండి. మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అయితాయి. ప్లస్ నేనిచ్చిన డేటానే చాలా అథెంటికేట్ డేటా. మీరేమన్నా ద ఏమన్నా అందులో తప్పులుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియపరచొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఏదైతే స్కోర్ చెప్తున్నానో ఆ రేంజ్‌లో ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నేను ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో తర్వాత మీరు కట్ ఆఫ్ ఇంకా నాకు జాబ్ వస్తుందా? లేదా? అని ఇంకెవ్వరిని కూడా అడగాల్సిన లేదు. సో, లాస్ట్ వరకు మీరు చూడండి. మీకు ఖచ్చితంగా లాస్ట్ వరకు కాకుండా మీ అంటే ఎస్ఏలో ఒకరు సోషల్‌గా అప్లై చేశారనుకో, నేను ఆ కట్ ఆఫ్ చెప్పినప్పుడు మీరెళ్ళిపోండి. ఆ కట్ ఆఫ్ మీకు తెలిసిందిగా ఆ తర్వాత స్కిప్ చేసి ఎళ్ళిపోండి. సరేనా? మొత్తానికైతే మీ కట్ ఆఫ్ వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ కాల్ వినండి. మీ కట్ ఆఫ్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి. సో, మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 543 ఉన్నాయి. సో, లీస్ట్ అన్ని 13 డిస్ట్రిక్ట్స్ తోటి పోల్చుకుంటే ఈ జిల్లాకి మాత్రం చాలా తక్కువ. చాలా తక్కువ అంటే చాలా తక్కువ పోస్టులున్నాయన్నమాట. సో, ఇందులో కాంపిటీషన్ వచ్చేసి ఒక మొత్తం ఒక్క పోస్ట్‌కొచ్చేసి 41 మెంబర్స్ ఉన్నారు. సో, ఈ 41 మెంబర్స్ ఒక్క పోస్ట్‌కొచ్చేసి 41 మెంబర్స్ ఉన్నారని చెప్పి హై అనుకోకండి. ఎందుకంటే దాన్ని ఈ కేటగరీస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్క పోస్ట్‌కొచ్చేసి 41 కంటే తక్కువ ఉంటారు. సో, ఇప్పుడు మీకు ఒక్కొక్క కేటగరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తాను చూడండి. ఓసీ అంటే ఓపీ మీన్స్ ఓపెన్ అనమాట. ఓపెన్ పోస్టులొచ్చేసి 220 ఉంటే 565 మంది అప్లై చేశారు. ఓకేనా? ఇది ఎవరైతే బీసీఏ ఉన్నారో ఇక్కడ కరెక్ట్‌గా చూడండి. బీసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి 38 పోస్టులున్నారు. కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఇక్కడ చూడండి 5210 మెంబర్స్ ఉన్నారు. సో, కాంపిటీషన్ వీళ్ళకి హెవీగా ఉంటది. గుర్తుపెట్టుకోండి బీసీఏ నేను మళ్ళీ నీకు ఇన్ డీటెయిల్‌గా ఇప్పుడు చెప్పడం మీకు కరెక్ట్ క్లారిటీగా అర్థమైతుంది. 54 మెంబర్స్ బీసీబీకి 54 వేకెన్సీస్ ఉన్నాయి. 2737 బీసీఏ తోటి కంపేర్ చేసుకుంటే బీసీబీకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. బీసీసీ చూడండి ఓన్లీ 5 పోస్టులున్నాయి. కాకపోతే మెంబర్స్ చూడండి 35 మాత్రమే ఉన్నారు. అంటే ఒక్క పోస్ట్‌కి 7 మెంబర్స్ 7 5 35 ఒక్క పోస్ట్‌కొచ్చేసి 7 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. చూడండి వీళ్ళు ఒకవేళ ఒక పోస్ట్ 41 అని చెప్పి ఇక్కడ భయపడితే ఎట్లా? అలా భయపడకూడదు. సో, మీ కేటగరీకున్న మీ పోస్టులొచ్చేసి నీకు ఒక్క పోస్ట్‌కి 7 మంది కాంపిటీషన్. ఇందులో గట్టిగా మీకు చదివి పోటీ ఇచ్చేవాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు. ఓకేనా? బీసీడీ చూడండి 7% వాటికి వచ్చింది 38 పోస్టులు. 38కి ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ బీసీడీకి 7281. నేను ఇంతవరకు చేసిన 12 జిల్లాలలో ద హైయెస్ట్ బీసీడీకి క్యాజువల్‌గానే 5000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి. ఈ డిస్ట్రిక్ట్‌లో చూడండి 7000 ప్లస్ ఉన్నాయి. సో, కాంపిటీషన్ అనేది బీసీడీకి ఎక్కువగా ఉంటుంది. బీసీ మొత్తం రిజర్వేషన్‌లో. ఓకేనా? నేను తర్వాత మీకు మళ్ళీ ఒక్కొక్క ఎస్ఏకి ఎంత, ఎస్‌జీటీకి ఎంత అది నీకు మళ్ళా కేటగిరీ వైస్‌గా నేను చెప్తాను. ఇక్కడ మీకు ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఎవరికి తక్కువ ఉంటుంది, ఎవరికి ఎంత కాంపిటీషన్ ఉన్నదని నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వినండి. సో, బీసీఈ చూడండి 22 పోస్ట్ వచ్చేసి 107 అంటే 1:6 కూడా లేరు. ఒక్క పోస్ట్‌కి 6 మంది కూడా లేరన్నమాట. వీళ్ళకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడొచ్చేసి ఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చిన పర్సెంటేజ్‌కి 8 పోస్ట్‌లకి 500 ఉన్నారు. సో, కొంచెం ఈ ఎస్సీ ఏదైతే గ్రూప్ 1 ఉందో ఈ అప్లికేషన్స్ అనేవి ఇన్ని ఎక్కువొచ్చాయి గానీ ఇంతమంది ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఉండరు. ఓకేనా? ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటది. ఎస్సీ గ్రూప్ 2 చూడండి 41 అప్లికేషన్స్‌కి 600 వచ్చారు. ఈక్వల్ టు ఎ ఎస్సీ గ్రూప్ 1 పోతది. కాకపోతే ఇంతమంది అప్లికేషన్స్ ఉన్నారని ఇప్పుడే చెప్పాను. మళ్ళీ నాకు కామెంట్ చేయకండి. ఎవరైతే ఎస్సీ గ్రూప్ 2 ఉన్నారో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 3 చూడండి ఖచ్చితంగా వీరు చాలా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి బీసీఏ ఎవరైతే ఉన్నారో దాదాపు వాళ్ళకి 5000 ప్లస్ అప్లికేషన్స్, బీసీడీకి 7000 ప్లస్ అప్లికేషన్స్, బీసీబీకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇటు చూడండి 2000 ప్లస్ మాత్రమే. ఈళ్ళు సేమ్ ఇట్లా చూడండి ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3 చూడండి 3000 ప్లస్ ఉన్నాయి. ఉన్న పోస్టులన్నీ 35 ఇక్కడ ఉన్న పోస్టులన్నీ 54 ఎవరికి బీసీబీకి. కానీ అప్లికేషన్స్ ఉన్నాయి 2700 మాత్రమే. అర్థమవుతుందా ఇప్పుడు? సో, ఎస్సీ కేటగిరీ అన్న మాటే గాని ఉన్న 35 పోస్టులకి మీ ఎస్సీ కేటగిరీలోనే కాంపిటీషన్ ఎక్కువుంది. ఇక్కడ బీసీబీ తోటి పోల్చుకుంటే కాంపిటీషన్ అనేది తక్కువుంది. చూడండి బీసీబీ ఇది. ఓకేనా? కాంపిటీషన్ అనేది తక్కువుంది. ఇప్పుడు నేను 2018 డేటా చూపిస్తాను. ఎవరు ఎంతలో స్కోర్ చేశారనేది చూడండి. మీకప్పుడు అర్థమవుతుంది. సో, ఇక్కడ ఎస్టీకొచ్చేసి 33 పోస్టులకు వీళ్ళకి కూడా కాంపిటీషన్ తక్కువనే ఉంది. సో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మాక్సిమం 72 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. వీళ్ళకి ఇచ్చిన వాటాకి 10% వాటాకి 54 పోస్టులు. ఇక్కడ చూడండి మిగతా బీసీ
బీసీఈలో మొత్తం కలుపుకున్న ఆఖరికి ఎస్సీ గ్రూప్లో కూర్చున్న అందరికంటే పవర్ఫుల్ రిజర్వేషన్ ఇప్పుడు ఏది అంటే ఈడబ్ల్యూఎస్. నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోలు కూడా చూసుంటారు. సో ఇప్పుడు వినండి, 2018కి వచ్చేసి ఇక్కడ డేటా చూడండి మీరు ఒకసారి. 2018లో 84కి పైగా స్కోర్ చేసింది. 84కి పైగా స్కోర్ చేసింది 8 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 80కి పైగా 42, 78కి పైగా 101, 77కి పైగా 137, 76కి పైగా 179, 75 పైగా 221, 73కి పైగా 349, 70కి పైగా 441, 70కి పైగా 649. సో ఇక్కడ మీకు డేటా ఎందుకు చూపిస్తుందంటే మీకంటూ ఒక ఐడియా అనేది రావాలి. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, మా అంటే ఒక 30 to 40 మెంబర్స్ ఉంటారు. కానీ మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ 80 to 70 ఈ కేటగిరీ ఉందా, అలాగే 75 to 80 ఇది చూడండి. ఇక్కడ దాదాపు వచ్చేసి 300 మంది ఉంటే 75 to 80 మధ్యలో, అదే 70 to 75 మధ్యలో చూడండి, 70 to 75 మధ్యలో వచ్చేసి 1000+ మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైతే 70లో ఉంటారో బీసీ డి వాళ్ళు కానీ ఇప్పుడున్న బీసీ ఏ వాళ్ళు కానీ వీళ్ళిద్దరు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మైనర్ 0.5 తోటి కూడా జాబ్ పోయే అవకాశం అనేది ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే నార్మలైజేషన్ తర్వాత 68, నార్మలైజేషన్ ముందు 68 ఉన్న మార్క్స్ డైరెక్ట్ వచ్చేసి 70 to 73కి పెరిగిన క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరైతే 70 to 73 ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి డైరెక్ట్ 70కి పడిపోయిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో అది వాళ్ళ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి, మనం ఏం చేయలేము దానికి. అందుకని చెప్పేసి కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో 2018 డేటా మీకు ఎందుకు చూపించానంటే మీకంటూ ఒక అవగాహన అనేది రావాలి. అందుకని చెప్పేసి ఎవరు ఎంత స్కోర్ చేస్తారు, ఎంత రేంజ్లో స్కోర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది జెన్యూన్ డేటా, మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మీరు 2018లో ర్యాంక్ లిస్ట్లోకి వెళ్ళి అక్కడ మీకు కొట్టి 80కి మీద ఎంతమంది అప్లై చేశారని చెప్పి మీరు చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్ డేటా, ఓకేనా? ఇంతవరకు అయిపోయింది కదా. మీకు నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులే. ఇవి ఏవైతే ఉన్నాయో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చి ఖచ్చితంగా 75+ ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ తక్కువనే, కాంపిటీషన్ హెవీగా ఉంది. స్కోర్ చేసే క్యాండిడేట్స్ ఈ యొక్క జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. 75 to 77 ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఏంది ఓపెన్ కట్ ఆఫ్ నేను చెప్పింది. తర్వాత వచ్చి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్కోర్ చేయాలనుకున్నారో 73+ స్కోర్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎవరికి? ఈడబ్ల్యూఎస్. తర్వాత వచ్చేసి ఎవరైతే బీసీలో ఉన్న బీసీఏ, ఎవరైతే బీసీఏ, బీసీడి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా 70+ స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది, +or-2, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి, వీళ్ళకి వచ్చి 5000+ అప్లికేషన్స్ ఉన్నారు, ఇక్కడ వచ్చేసి 7000+ అప్లికేషన్స్ ఉన్నారు. కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. ఇందులో మినిమం హై రేంజ్ స్కోర్ చేసే వాళ్ళు ఒక అంటే 75 పైగా స్కోర్ చేసేవాళ్ళు ఆయన యావరేజ్గా చూసుకుంటే ఖచ్చితంగా ఒక 30 మెంబర్స్ అన్న ఉంటారు. ఆడ పోస్టులు చూడండి ఎన్ని తక్కువ ఉన్నాయో. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను, ఓకే? అర్థమైందా ఎలా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఎలా ఉంటుంది అనేది? ఇప్పుడు వచ్చేసి బీసీసీ అండ్ బీసీజీ వీళ్ళిద్దరు కూడా కట్ ఆఫ్ అనేది మినిమం 69 ఎవరైతే స్కోర్ చేశారో +or-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి. 1:2 కాంపిటీషన్ వచ్చేసి ఒకరికి 7 ఉన్నది, ఒకటి వచ్చేసి 5 ఉన్నది. సో వీళ్ళని దాటుకొని పైకి రావడం, ఉన్న తక్కువ దాంట్లో ఎవరు కూడా 70కి పైగా ఉన్న 10 మందిలో 70కి పైగా 5 మెంబర్స్ అయితే స్కోర్ చేయలేరు కదా. చేస్తే ఒక 3 మెంబర్స్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ తక్కువ 68, 69 స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 1 కూడా సేమ్. ఎవరైతే మినిమం 68 కానీ ఇదేంటంటే పీజీటీ, టీజీటీ ప్రిఫర్ పోస్టులు తక్కువనే, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్లో ఎవరైతే రిజర్వేషన్ ఎస్సీ క్యాండిడేట్స్లో హై స్కోర్ పర్ఫార్మెన్స్ లేకపోతే కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. ఇది ప్రతి కేటగిరీకి వర్తిస్తుంది, ఓకేనా? చెప్పింది అర్థమవుతుంది కదా అందరికీ. సో ఎవరైతే ఎస్సీ గ్రూప్ 2 ఉన్నారు కదా, ఇక్కడ గ్రూప్ 2 చూడండి, కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. సో మీరు ఎవరైతే ఉన్నారో ఒక 67, 68 రేంజ్లో స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఇది ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళది ఈ డేటా, వీళ్ళు వచ్చేసి ఖచ్చితంగా 70+ స్కోర్ చేయాల్సిందే. స్కోర్ చేస్తేనే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఓకేనా? ఈడబ్ల్యూఎస్ అందరూ అయిపోయింది కదా. ఎస్టీ కేటగిరీ ఖచ్చితంగా 66, ఎందుకంటే హై స్కోర్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి 66 +or-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు, నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ముందే చెప్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే అప్లై చేశారో లాంగ్వేజెస్లో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఓన్లీ లాంగ్వేజెస్ వచ్చి 75+ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మిగతా నాన్ సబ్జెక్ట్స్ అందరూ మ్యాథ్స్ అయితే 80+ స్కోర్ చేసి ఉండాలి. ఎవరైతే సోషల్ సైన్స్ 77 అంటే హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు, ఒక 77 కంటే మించి ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో ఎవరైతే సోషల్ సైన్స్ ఉన్నారో వాళ్ళు 70+or-2 హోప్స్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నంత మాత్రాన కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందని కాదు. స్కోరర్స్ ఎవరు కేటగిరీలో మీరు బీసీ-బి అనుకోండి, బీసీ-బిలో 20 మంది ఉన్నారనుకోండి, ఈ 20 మందిలో కనీసం 12 మంది హై స్కోర్ 70-75 స్కోర్ చేశారనుకో, మీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఇందులో ఒక 4 మెంబర్స్ మాత్రమే 70-75 స్కోర్ చేశారనుకో, కట్ ఆఫ్ అనేది 60, 67, 66, 65 కూడా వస్తుంది. ఇట్లా అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి బీసీ-బి ఓపెన్ కట్ ఆఫ్ చెప్పాను కదండి. ఓపెన్ కట్ ఆఫ్ చెప్పలేదు కదా ఇంకా. ఒక ఓపెన్ కట్ ఆఫ్, సరే ఓపెన్ కట్ ఆఫ్ ఎస్ఏలో మాత్రం ఖచ్చితంగా 75+ అనేది ఖచ్చితంగా ఉండాలి. 75-80 మధ్యలో ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా వచ్చేసి ఉన్నారో ఖచ్చితంగా 70 అట్లీస్ట్ 76 కాకపోయినా 73 అన్న స్కోర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి, బట్ హై స్కోరర్స్ ఎక్కువ ఉన్నారు. అది ప్రాబ్లం. ఈడబ్ల్యూఎస్లో ఆల్రెడీ వాళ్ళేమో ఓపెన్ కేటగిరీలో మనం జాబ్ కొట్టుకోవాలి అనుకుంటారు. సో వాళ్ళ బాగా కష్టపడతారు మిగతా వాళ్ళందరికంటే అని నేను చెప్పను. సో ఫస్ట్ నుండి ఒక మైండ్ సెట్ అనేది వేరేలాగా ఉంటుంది వాళ్ళకి. సో ఎవరైతే ఉన్న వాళ్ళలోనే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, అది చెప్పేది. అందుకని చెప్పేసి 72+or-2 వేసుకొని ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా మీకు ఈడబ్ల్యూఎస్ అయిపోయిన తర్వాత బీసీలో ఎవరైతే ఉన్నారో బీసీ-ఏ వచ్చేసి మోడరేట్, ఎవరైతే 70+ స్కోర్ చేశారో జాబ్ అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎవరైతే బీసీ-బి అండ్ డి ఉన్నారో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. 72++or-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బీసీ-సి అండ్ ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి మీకైతే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే 68 స్కోర్ ప్లేస్ చేసినా కూడా +or-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎస్సీ కూడా ఖచ్చితంగా మీరు 68 అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 3 ఎవరైతే హై ఉన్నదో వాళ్ళు అట్లీస్ట్ వచ్చేసి నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఎస్ఏ కూడా అంతే 70+or-2 ఖచ్చితంగా స్కోర్ చేయాల్సిందే. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనేది SC3 వరకు మాత్రం తగ్గుతుంది. బేస్డ్ ఆన్ మీ రిజర్వ్డ్ కేటగిరీలో స్కోరర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటారు ఈడబ్ల్యూఎస్ తోటి పోల్చుకుంటే. సో మాక్సిమం ఇప్పుడు స్కోర్ అనేది ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3 ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది అయితే స్కోర్ చేస్తారో హై స్కోర్ అంత స్కోర్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది అవుతున్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీ స్కోర్ వచ్చేసి 69+ అన్నా ఉండాలి ఖచ్చితంగా, అప్పుడు జాబ్ వస్తుంది. ఓకేనా. సో ఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ఉన్నా మోడరేట్ కాంపిటీషన్ ఉంది. మీరు ఎవరైతే 68 చేశారో ఖచ్చితంగా హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అయిపోయింది కదా. మీ నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటి ఎవరైతే ఎస్టీ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి 65+or-2 ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న వాళ్ళు తక్కువ, స్కోర్ చేసేది కూడా తక్కువ ఉంటుంది. సో కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటిలో గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. ఎస్జిటిలో ఆల్రెడీ టెట్ పాయింట్లు ప్లస్ డిఎస్సి మనం టెట్లో ఒక యావరేజ్గా 15 మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిఎస్సిలో యావరేజ్గా 55 మార్క్స్ స్కోర్ చేశారు. సో దానివల్ల 70 అవుతున్నాయి. సో యావరేజ్ అనేది 70 మార్క్స్ అవుతున్నాయి కాబట్టి పోస్టులు అనేవి తక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే 75 to మామూలుగా 85 ఈ మధ్య స్కోర్ చేసే వాళ్ళని మనం చాలామంది చూసాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇందులో వచ్చేసి స్కోర్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. మినిమం ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 78+or-80+ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎవరైతే బీసీ-ఏ ఉన్నారో తర్వాత బీసీ-బి తర్వాత బీసీ-డి ఇద్దరు గుర్తుపెట్టుకొని తర్వాత సి అండ్ ఈ. ఇక్కడ బీసీ-ఏ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా స్కోర్ అనేది మినిమం ఒక 72+or-2లో ఉండాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చెప్పలేదు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీరు 75+or-2 ఖచ్చితంగా స్కోర్ చేసి ఉండాలి. ఓకేనా. ఎవరైతే బీసీ-ఏ ఉన్నారో 72+ ఉండాలి. బీసీ-బి బీసీ-డి అయితే ఇంకా 74 ఉన్నా కూడా బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి దీనికి వచ్చేసి. సో కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గొచ్చు, కానీ +or-2 అనుకోండి. కనీసం అట్లీస్ట్ మీరు 72 ఉన్నా హోప్ పెట్టుకోవచ్చు. బీసీ-ఏ వాళ్ళు 70 ఉన్నా హోప్ పెట్టుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ
ఎస్సీలో ఉన్న వాళ్ళు కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి మీరు 69 ప్లేస్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేయాల్సిందే. ఎవరు ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు. అండ్ గ్రూప్ 2 కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, అయినా కూడా స్కోర్స్ అనేవి ఎక్కువనే ఉంటాయి. గ్రూప్ 3 ఎస్సీ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా 70 మార్క్స్ అయితే వచ్చుండాలి. ఓకేనా. ఇది కట్ ఆఫ్. ఈ మొత్తం కూడా దేని మీద బేస్డ్ అయి ఉంటుంది ఈ కట్ ఆఫ్ అనేది. ఈ పర్టికులర్ కేటగిరీ ఇప్పుడు ఇది బీసీఏ కదా, బీసీఏలో ఉన్న 5210 మందిలో ఎప్పుడైతే మెంబర్స్ ఎక్కువ ఉంటారో హై స్కోర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. వరస్ట్ కేసులలో ఇందులో వచ్చేసి 10% తీసుకుందాం. 10% ఇస్తున్నాం అంటే 5210 మందిలో కేవలం ఎక్కువ స్కోర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10% అంటే మనం దాదాపుగా అంచనా వేసుకున్నాం. ఇందులో మొత్తం 5,000లో ఒక 50 మంది ఉంటారు కదా. 75 మినిమం స్కోర్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు కదా 50 మంది 5,000లో. సో అందుకని చెప్పేసి ఉన్న పోస్టులు తక్కువ కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కట్ ఆఫ్స్ అని ఆ విధంగా నిర్ణయించబడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఇందులో 5210 మెంబర్స్లో 75 స్కోర్ చేసిన వాళ్ళు లేకపోతే యావరేజ్గానే 70, 65లో అందరూ కూడా స్కోర్ చేశారు అనుకో ఈ మధ్యలో, అప్పుడు ఏంది కాంపిటీషన్ ఇంకా తక్కువ అంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ అనేది వస్తుంది. ఇంకా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రోస్టర్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. రోస్టర్ పాయింట్స్ అంటే ఏంది, వర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, దాని గురించి తెలుసుకోండి. ఓకేనా. ఇంతవరకు ఇది ఎవరైతే ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.